హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే నిన్న జరిగిన ట్విస్టుల మీద ట్విస్టులు, ఆ ట్విస్టులు ఏంటి అని అంటే ఎలిమినేషన్ మీద ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా, అందరూ వెయిట్ చేస్తుంది అదే అనమాట. సో ఓటింగ్ లో కూడా సో మనం ఊహించిన వాళ్ళకంటే అద్మానంగా ఉంది రీతు చౌదరిది. సో రీతు చౌదరి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉందా, అసలు బిగ్ బాస్ ఏ ప్లాన్ స్ట్రాటజీ చేశాడు, అండ్ నిన్న జరిగిన షూట్ లో జరిగిన సిచ్యువేషన్స్ అవన్నీ క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ ఎలిమినేషన్ మీద ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చేస్తాను ఈ వీడియోలో. ఎలిమినేషన్ 99.99% ఎవరు అవుతారో కూడా చెప్తాను. సో డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ ఆ క్లారిటీ కూడా ఇచ్చేస్తాం. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ వేసుకుంటే మనకు కొంచెం బూస్టప్ ఉంటుంది. అండ్ హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మధ్యలో ఎక్కడ నచ్చినా అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఎలిమినేషన్ అప్డేట్ చెప్దాం. సో ఓవరాల్ గా 6 మెంబర్స్ ఉన్నారు కదా డేంజర్ జోన్ లో, అండ్ నామినేషన్ లో ఉంది 6 మెంబర్స్. ఆ 6 మెంబర్స్ లో మనకి బిగ్ బాస్ చేసిన పెద్ద అదేంటి అంటే నాగార్జున గారు నిన్న షూట్ కంప్లీట్ అయ్యే టైంకి అందరికి ఒక బోర్డు ఇచ్చారంట. బోర్డు లో ఓపెన్ చేపిస్తే అంటే ఫస్ట్ 6 బోర్డులు ఇస్తారు. ఎవరెవరు? సంజనాకి, శ్రీజాకి, రీతుకి, అండ్ ఫ్లోరాకి, పవన్ కి, అండ్ సుమన్ శెట్టికి. ఈ 6 బోర్డ్స్ అయితే ఇస్తారా, బోర్డ్స్ క్లోజ్ చేసి ఉంటాయి. అండ్ ఓపెన్ చేస్తే ఎవరు డేంజర్ జోన్ లో ఉంటారు ఏంటి అనేది, ఎవరు సేవ్ అయ్యారు ఆ కాన్సెప్ట్ మీద అందరు చూస్తారు. సో ఫస్ట్ గా మనకు చూపించేది ఏంటి అని అంటే సంజనా గారి బోర్డు ఏదైతే ఉందో అది ఓపెన్ చేయగానే డేంజర్ జోన్ అని వస్తుంది. సో ఇదేంది ఎలిమినేషన్ అంటే నామినేషన్ లో సేవింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అందరూ షాక్ అవుతారు. డేంజర్ జోన్ అనగానే బీభత్సమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది అందరికి. సో అలా అందరి బోర్డ్స్ ఓపెన్ చేసినప్పుడు 4 డేంజర్ జోన్ వస్తుంది. అంటే మిగతా 2 సేఫ్ జోనా? కాదు, మిగతా 2 ఎవిక్షన్ అనేది ఖచ్చితంగా చూపిస్తారు. ఆ బోర్డు మీద ఎవిక్షన్ అని ఉంటది. సో ఆ ఎవిక్షన్ అని ఉన్నది ఎవరికి? అండ్ క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, రీతుకి, ఫ్లోరాకి, వీళ్ళిద్దరికి ఎవిక్షన్ వచ్చింది. మిగతా 4 పవన్ కి, శ్రీజాకి, అండ్ సంజనాకి, సుమన్ శెట్టికి 4 డేంజర్ జోన్ అని వచ్చింది. అలాగని చెప్పేసి వీళ్ళు సేఫ్ జోన్ అంటే కాదు. సో వీళ్ళకి డేంజర్ జోన్, ఇద్దరిలో ఎవిక్షన్ ఉండబోతుంది అనేది క్లియర్ గా చెప్పాడు. అలా అని చెప్పేసి ఇద్దరిని ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఉందా అని అంటే ఇక్కడ మెయిన్ కీ రోల్ పోషించేది ఏంటి అంటే పవర్ అస్త్రా అనే టాస్క్ జరిగిందని చెప్పాను కదా. ఆ పవర్ అస్త్రా వచ్చింది. సో క్లియర్ గా ఎవరినో ఒకరిని సేవ్ చేపిస్తారు. అంటే ఈ గేమ్ అంతా కంప్లీట్ గా మీరు ఆలోచిస్తే, అబ్జర్వ్ చేస్తే రీతుకి ఫేవరబుల్ గా బిగ్ బాస్ చేస్తున్నాడు. రీతుకు చుట్టే తిరుగుతూ ఉందన్నమాట ఈ ఎలిమినేషన్ అనేది. రీతు ఎలిమినేషన్ నామినేషన్ లోకి వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాడు. బట్ ఆమె గ్రాఫ్ చేయలేకపోయినా, ఆ సిచ్యువేషన్ యూజ్ చేసుకోలేకపోయినా కూడా బిగ్ బాస్ అది వాళ్ళకి ఫేవర్ గానే ఉండేటట్టుగా చూసుకుంటున్నాడు అనమాట. అది వాళ్ళ చేతిలో పని కదా. సో ఎవరు ఏం చెప్పినా, ఎన్ని అనుకున్నా కూడా వాళ్ళ చేతిలోనే ఉంటది కాబట్టి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే రీతు చౌదరి బాటమ్ లో ఉంది, ఇది క్లియర్. సో యాజ్ ఫర్ ఓటింగ్ ప్రకారంగా ఎలిమినేట్ చేయాలంటే రీతు వెళ్ళిపోవాలి. రీతు కంటే ఫ్లోరాకి ఓట్లు ఎక్కువ ఉన్నాయంట. సో ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్లోరాకి వీళ్ళకంటే అంటే రీతు కంటే ఓట్స్ అనేది ఎక్కువ ఉన్నాయంట. సో అలాంటప్పుడు ఆ పవర్ అస్త్రాన్ని మాక్సిమం ఎవరికన్నా యూజ్ చేస్తావా అనే ఛాన్సెస్ ఉంది. ఆ యూజ్ చేస్తావు అన్నప్పుడు అది ఫ్లోరాకి యూజ్ చేస్తాడా అండ్ రీతుగా యూజ్ చేస్తాడంటే రీతుతో బాండింగ్ ఎక్కువ ఉంది. అంటే కలిసి షోలు చేశారు, బయట కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది, ఎక్కువ మాట్లాడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లోరా ఒక సంజన తప్ప మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు. మాక్సిమం ఆ అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే ఖచ్చితంగా రీతుకి ఆ పవర్ అస్త్ర యూజ్ చేస్తారు. ఒకవేళ ఆ పవర్ అస్త్ర యూజ్ చేయకుండా ఎవరినన్నా దాంట్లో నుంచి డైరెక్ట్ గా నువ్వు ఆ పవర్ అస్త్ర ఇప్పుడు వాడుకోకపోతే వేస్ట్ అయిపోతుంది. సో ఎవరికి ఒకరికి యూజ్ చేయాలని స్ట్రాంగ్ గా చెప్పుకుంటారు. సో ఇలా జరిగే ఛాన్స్ ఉంది. ఎవిక్షన్ అని ఇద్దరికి చూపించినప్పుడు ఖచ్చితంగా ఆ పవర్ అస్త్రాన్ని యూజ్ చేసి రీతుకు చేంజ్ చేసే ఛాన్సెస్ హైలీగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్లోరాని ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేషన్ అవుతారు అనేది అందరికి అర్థమైపోయింది. సో చేస్తున్నారు కూడా అదే విధంగా. సో అయినా కూడా నిన్న జరిగిన సిచ్యువేషన్స్ అవన్నీ చూసుకుంటే, సినారియో చూసుకుంటే రీతు చౌదరిని సేవ్ చేయాలి. ఇక్కడ మెయిన్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే రీతుకి ఎలిమినేట్ అయినంత మాత్రం ఒరిగేది ఏమీ లేదు. ఇంకా చాలా నెగిటివిటీ పెరిగే కొద్దీ ఆమెకి ఇంకా తగ్గి నెగిటివిటీ లేకుండా హౌస్ లో నుంచి బయటకు వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఏకంగా ఇంకా కంటిన్యూషన్ చేసుకుంటే ఈ పులిహోర కంటెంట్ వస్తుంది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. అండ్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం హైప్ అవుతుంది. అండ్ స్ట్రాంగ్ కంటెండర్ అండ్ స్టఫ్ కూడా వస్తుంది ఖచ్చితంగా. అది కాంట్రవర్సీస్ అయ్యేది, లవ్ ట్రాకులు ట్రయాంగిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చాలా జరుగుతాయి అనమాట. సో ఆ విధంగా ట్రిగ్గర్ చేసేసి ఖచ్చితంగా రీతునైతే ఉంచే ఛాన్సెస్ ఉంది. రీతు ఎలిమినేట్ అవ్వడం రీతుకి అంత ఇంపార్టెన్స్ ఏం కాదు. అసలు బిగ్ బాస్ అనేది రీతుకి హెల్ప్ అవుతుంది అనేది అయితే కాదు.
ఎందుకంటే రీతుయే బిగ్ బాస్ కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ కంటెంట్ కావాలి. ఎంతసేపు ఈ గొడవలు, కొట్లాటలు, ఈ బాండింగ్లు, బంధాలు పెట్టుకోవడం కంటే ఈ లవ్ ట్రాక్ అనేది కొన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు ఆటోమేటిక్ గా క్లిక్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్ని వారాల నుంచి మనం చూస్తున్నామా, ఒక సడన్ గా ఒక్క మంచి హైప్ ఉన్నది పడ్డది అని అంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. సో ఆ విధంగా బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఈ వారం రీతును సేవ్ చేయడానికి పౌరస్త్ర చుట్టూ తిరుగుతూ ఉంటది. ఒకవేళ పౌరస్త్ర కూడా యూజ్ చేయలేదు అన్నా కూడా బిగ్ బాస్ ఆ లాస్ట్ బాటమ్ లో ఉన్నారు కాబట్టి కాల్ తీసుకొని రీతును సేవ్ చేసి ఫ్లోర్ ఆన్ చేస్తారు. నాకెందుకో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ లేదేమో అనే ఫీలింగ్ అయితే నాకుంది. బట్ మీకేమనిపిస్తుంది ఏంటనే క్లియర్ గా కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వెరీ సూన్ అప్డేట్ చేస్తా. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే పవన్ కళ్యాణ్ కి బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చారు. అండ్ బర్నీ గారికి అయితే మన బ్రాండింగ్ బంధమా ఏదో పెట్టాడు అనమాట. సో మనోడికి బీబీ లాగా ఒక కొటేషన్ పెట్టేసి బంధాల కోసం బాండింగ్ బాబు అనే పేరైతే ఇచ్చాడు. అండ్ తనుజకు ఫుల్ ఎలివేషన్ ఇచ్చారు. అండ్ ఏదో ఫాల్ గేమ్ ఆడింది ఆ వీడియో కన్సెషన్ రూమ్ కి తీసుకెళ్లి చూపించారు. అండ్ ఇమాన్యుయల్ కూడా చిన్న క్లాస్ పడ్డది. అండ్ ఎక్కువగా శ్రీజాన్ కూడా అప్రిషియేట్ చేశారు. అండ్ రాముని అప్రిషియేట్ చేశారు. సో చాలా విషయాల్లో కన్క్లూజన్ ఇవ్వకుండా చాలా ఖతర్నాక్ గేమ్లు ఆడారు. అండ్ నాగార్జున గారిని ఈ రోజు ఎపిసోడ్ లో కొంచెం ఊహకు మించి ఏదన్నా చూడగలం అంటే ఖచ్చితంగా చూడొచ్చు అనమాట. సో నాకు అనిపించింది ఫ్లోరా గారిని ఎలిమినేషన్ చేయడానికి రీతును ఖచ్చితంగా బిగ్ బాస్ ఉంచుకోవడానికి బీభత్సంగా ట్రై చేస్తున్నాడు. దానికోసమే ఈ పౌరస్త్ర అనేది యూజ్ చేయబోతున్నారు. పౌరస్త్ర చుట్టే తిరుగుతుంది. పౌరస్త్ర వాడినా వాడకపోయినా రీతు అయితే ఖచ్చితంగా సేవ్ అవుతుంది అనేది నాకు అనిపిస్తుంది. లేదు అనంటే బిగ్ బాస్ మనకి ఏమైనా బిగ్గెస్ట్ షాక్ ఇవ్వాలి అనుకుంటే రీతు ఎలిమినేట్. ఓటింగ్ త్రూ ఎలిమినేట్ అవ్వాలంటే ఖచ్చితంగా రీతు ఎలిమినేట్ అవ్వాలి. సో డబుల్ ఎలిమినేషన్ మీద అయితే ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ క్లారిటీ అయితే తెలియదు. సో ఏమనుకుంటున్నారు ఏంటనే కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినంగా లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయినందుకు మర్చిపోతే గుడ్ లక్.